అందుకే దేవుడు అంటున్నాడు, మోషే నీవు ఓగును చూసినప్పుడు భయపడవద్దు. డు నాట్ అఫ్రైడ్ కింగ్ ఓగ్. నువ్వు ధైర్యంగా అడుగుల ముందుకు వేయాలి. నీవు ఓగు ఎదుట నిలవబడాలి. నీవు నిలవబడిన నాడు నీకే విషయం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. Battle was already decided. యుద్ధ రంగమందు ఎవరు గెలవబోతున్నారో ముందుగానే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పక్షాన మీకు మనం చేస్తున్నది ఏంటి అంటే, ఓగును ఎదుర్కోక ముందే, ఓగు మోషే కనుల ఎదుట నిలవబడక ముందే, ఓగు యుద్ధములో ఈటను విసరక ముందే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరి వాగ్దానం చేస్తున్నాడు? 2వ వచనంలో అదే ఉంది. అతనిని, అతని సమస్త జనమును, అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను. I will hand over the work to your hands, and his people and his land is a hand over to you. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఎలా ఉన్నారు? ఒకసారి ఆలోచించుకుందాం. దేవుడు ఎంత నమ్మదగిన వాడో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రపంచంలోని మనుషులందరూ ఒకవైపు ఓగును చూసి వెనకంజ వేసి యుద్ధానికి రాగా భయపడిపోతూ ఉండగా, దేవుడు అంటున్నాడు, ఓగును నువ్వు ఓడిస్తావు. ఈ దినమందు ఏదైతే నేను భయపెడుతూ ఉందో, whatever may be the situation in your life, నీ జీవితమందు ఏదైతే నేను భయపెడుతూ ఉందో దాన్ని ఓడించుటకు దేవుడు నేను ఇతర ముందు బలపరచబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవునండి. God's power is always with you. దేవుని యొక్క శక్తి నిత్యము నీతోనే ఉంటుంది. ఇశ్రాయేలీయులందరూ ఒకవైపు భయపడుతూ ఉండగా, ఇశ్రాయేలీయుల మధ్యన నిలిచిన మోషే ఎదుర్కొనడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. సమస్యలన్నిటి మీద విజయమిచ్చే దేవుడు ఆయన. నువ్వు భయపడవద్దు. God is our strength to victory. We could not win with our own strength. The battle